హాయ్ హలో, వెల్కమ్ టు యూ మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ట్రేడింగ్ వాళ్ళ శ్రవణ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. అందరు బాగుండాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ ఒక హ్యాబిట్ లాగా చేసుకొని ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాలనేదే నా డ్రీమ్. అందుకోసమనే నా ఇన్వెస్ట్మెంట్ నేను నా ఓన్గా అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కదాన్ని నేను ఏం మిస్టేక్ చేశానో అవన్నీ చెప్పుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ ఈరోజు వచ్చి రేపు లాభం రావాలి అలాంటి థాట్స్ కాకుండా హోల్డ్ ఆన్ లాంగ్ టర్మ్ ఇట్స్ బెటర్ టు రిటర్న్ డెలివర్. ఎప్పుడు మర్చిపోద్దు, హ్యాబిట్ లాగా చేసుకున్నప్పుడు అది కంపల్సరీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు నేను నా ఇన్వెస్ట్మెంట్ చూపించబోతున్నాను. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాటి గురించి చెప్తున్నాను. అయితే మీకు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే నా డిస్క్రిప్షన్లో గ్రో యాప్, ఇండ్ మనీ యాప్ లింక్ పెట్టాను. దాని త్రూ లాగిన్ అవ్వచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకునే యాప్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వెరిఫికేషన్, కేవైసీ అంతా కంప్లీట్ అయిపోయాక మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. స్టాక్స్తో కాకుండా ముందు మ్యూచువల్ ఫండ్స్తో 100 రూపీస్ 500 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. అది లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్లలో స్టార్ట్ చేయండి ఇనిషియల్గా, అది బాగుంటుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద టుడే టాపిక్. ఎస్టర్డే 0.46% రిటర్న్స్ వచ్చినాయి. కానీ మన మార్కెట్స్ అయితే లార్జ్ క్యాప్ ఫ్లాట్గా, అంటే అటు అప్కి వెళ్ళలేదు డౌన్కి వెళ్ళలేదు. నా సింపుల్గా స్టేబుల్గా ఉండిపోయింది. అదే మిడ్ క్యాప్ 0.3% ఏబో ట్రేడ్ అయింది. స్మాల్ క్యాప్ కూడా 0.5% ఏబో ట్రేడ్ అయింది. దానివల్ల నాకు ఈ ప్రాఫిట్ వచ్చింది. నా ప్రాఫిట్ తక్కువే, కానీ 0.46 అంటే పర్సంటేజ్ వైజ్ ఎక్కువనే. ఎవ్రీడే 0 ఇంత వచ్చినా చాలు. మనకి ఎవ్రీడే కూడా అవసరం 15 డేస్. అయితే ఫండ్ ఇండివిజువల్ వైజ్ చూద్దాం. టాటా స్మాల్ క్యాప్ హైలీ పర్ఫార్మెన్స్ చేసింది, 0.92%. టాటా నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.59%. కోటక్ స్మాల్ 0.56% ప్రాఫిట్. టాటా ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 0.43. టాటా మల్టీ క్యాప్ 0.36%. రెడ్వెల్ స్మాల్ క్యాప్ 0.34%. జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 0.33%. మీకు యాప్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను లింకు. మీరు ఎప్పుడైనా చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలంటే కంపల్సరీ ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది కంపల్సరీ అవసరం. అయితే నేను గ్రో చూస్ చేసుకున్నాను. ఇండ్ మనీ, గ్రో 2 అకౌంట్స్ నేను లింక్ పెట్టాను. నెక్స్ట్ ఇడ్వెల్స్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ 0.3%. ఆదిత్య బిర్లా పిఎస్సి ఈక్విటీ 0.05% ప్రాఫిట్. టాటా డిజిటల్ ఇండియా 0.18% లాస్. ఈ అన్ని పర్సంటేజ్ ఏంటంటే వాల్యూ మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేసినా కానీ ఆ ఫండ్ నిన్న పర్ఫామ్ చేసిన పర్సంటేజ్ అది. అయితే మనం చేసిన అమౌంట్ మీద ఆ పర్సంటేజ్కి అంత వాల్యూ ఉంటుంది. అంత వాల్యూ అంటే ఫర్ సపోజ్ 6 రూపీస్ అన్నది, అదేంటంటే నేను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 0.1% తీసి డివైడ్ చేస్తే అంత మనీ అన్నట్టు. అలా ఎప్పుడైనా మనీ కాదు చూసుకోవాల్సింది, పర్సంటేజ్తో చూసుకోవాలి క్యాలిక్యులేషన్స్. అలా అయితేనే మనకు ఏంటనేది తెలుస్తుంది. ఈ మనీ ఒకళ్ళ దగ్గర మనీ ఎక్కువ చూపిస్తుంది, ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రాఫిట్ చూపిస్తుంది. ఎప్పుడైనా పర్సంటేజ్ చూసుకోవాలి. ఏ పోర్ట్ఫోలియో మనం అబ్జర్వ్ చేసినా, ఎక్కడైనా సరే, ఏ పోర్ట్ఫోలియో అయినా, ఏ డాక్యుమెంట్స్ అయినా, లేకపోతే ఎక్కడైనా వెబ్సైట్లో చూసినా పర్సంటేజ్ ఎంత ఇస్తుంది ఏంటనేది చూసుకోవాలి. లాంగ్ టర్మ్లో ఎంత, షార్ట్ టర్మ్లో ఎంత అనేది అవన్నీ చెక్ చేసుకుంటేనే మనకు ఒక ఫండ్ అనేది తెలుస్తుంది. ఇంకోటి ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అవి కూడా చెక్ చేసుకోవాలి. ఇంకోటి మనం ఓన్గా చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ గ్రోత్ ప్రతి ఫండ్కి గమనించారా, నా ఫండ్స్కి డైరెక్ట్ గ్రోత్ అనే ఉంటుంది. ఏంటంటే అది నా ఓన్గా, ఎవరు నేను ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. వాళ్ళు చేసే రెగ్యులర్ అని ఉంటుంది, దానికి కొంచెం ఛార్జ్ చేస్తారు. అదే మనం డైరెక్ట్ చేసుకుంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కాబట్టి మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్ గ్రోత్ అనే ఫండ్స్ చూస్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. థ్యాంక్ యూ అండి. ఇంత కంటెంట్ నేను టైం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నందుకు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి కామెంట్, లైక్ చేసి నాకు మోటివేషన్లా చేయండి. నేను ఇంకా వీడియోస్ చేయడానికి అది యూజ్ అవుతుంది. అలానే నాకు సబ్స్క్రైబర్స్ 1000 దగ్గరలో ఉన్నారు. ఆ 1000 తొందరలో కంప్లీట్ అయ్యి ఇంకా అలానే పెరుగుకుంటూ పోవాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నా మిడ్ క్యాప్ ఒకసారి చూడండి. మార్కెట్ క్యాప్ వైజ్ అలొకేషన్ మిడ్ క్యాప్ పెరిగింది. ఎందుకు పెరిగింది అనేది అంటే నేను మిడ్ క్యాప్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగా రన్ అయ్యాయి. ఇంకోటి నేను రీసెంట్గా 10,000 రూపీస్ విత్డ్రా చేశాను నీడ్స్ కోసం. అందుకని దీంట్లో అలొకేషన్
అడ్జస్ట్ అయిపోయింది. మొత్తం 50% దగ్గరగా మిడ్ క్యాప్ ఉంది. లాంగ్ టర్మ్ కోసం రన్ చేస్తే ఎప్పుడైనా ఇట్లానే డిజైన్ చేసుకోవాలి. స్మాల్ మిడ్ క్యాప్ ఓన్లీ 2-3 years అనుకుంటే లార్జ్ క్యాప్లోనే ఉండాలి ఇండెక్స్ ఫండ్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్.